నాకే ఎందుకు శాపం జన్మల గతమే. సరే లైఫ్లో చచ్చిపోతే నేనే ముందు చచ్చిపోవాలి మా ఆయన కన్నా. మా ఆయన లేకపోతే నేను బ్రతకలేను. ఇలాగే వాళ్ళ అబ్బాయి చేశారట. ఎప్పుడు నేను రవి గారితో కలిసి యాక్ట్ చేయాలి. ఇదే లాస్ట్. సారీ 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 సారీ. చూడండి, బుర్ర ఉండాలి, బుర్ర బుద్ధి ఉండాలి. ఏం మాట సారీ. నాకు అది అసలు తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. రవికిరణ్ వాడికి ఏమవుద్ది? మీరందరూ ఉన్నారు కదా. నేను చేస్తా మీరందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అది నేను తీసుకోలేకపోయాను అనమాట. చాలా బాధగా అలా ఎలా. ఆకాశం నా గొడుగు పట్టింది. పాజిటివిటీ వెతుక్కునేవాడే సక్సెస్ఫుల్ పర్సన్ అంట. ఏంటి ఆలోచిస్తున్నావు? సీరియల్ అయిపోతుందన్నా. సీరియల్ ఎక్కడ అయిపోతుంది? ఐ మీన్ ఈరోజు క్యారెక్టర్ అండి అన్న. ఏ క్యారెక్టర్? సత్యం బాబు. సత్యం బాబు క్యారెక్టర్ అంటే అయితే అయ్యా లైఫ్ అండ్ ఏంటి? మామూలు వెదర్ బాగుంది చక్కగా, అంటే మంచి ఇదనమాట, ఒక మంచి పరిణామం జరుగుతుంది అన్నట్టుగా. నువ్వు ఎండలో కష్టపడకూడదని నేను వచ్చిన. నేను అదే అనుకున్నా తెలుసా, అబ్బాయి అంత ఎండలో సీను ఇంత అనుకున్నాను. ఆ వర్షం అన్నట్టుగా వర్షం ఇలా మబ్బేసింది, ఆకాశం నా గొడుగు పట్టింది. అలాగా యాక్చువల్గా ఈరోజు షూటింగ్కి వెళ్ళాలండి, చిన్ని షూటింగ్. చాలా రోజులుగా మీరు చిన్ని సీరియల్ బీటీఎస్ అవైనా చేయమంటారు. తడిచిపోతాయి. వెళ్దాం, వాకింగ్కి వెళ్దాం. వెయిట్ బూస్ట్ ఇట్రా ఇట్రండి. చాలా రోజులుగా మీరు చిన్ని బీటీఎస్ అది చేయమని అడుగుతున్నారు కదా. ఏం చేస్తారు రెగ్యులర్గా అవే షూటింగ్లో అనిపించింది. అయితే సుష్మా నాకు తెలిసి ఈరోజు నా క్యారెక్టర్ ఎండ్ సీన్ అని చెప్పి స్టార్ట్ చేసినట్టుంది. ఓకే, ఎనీహౌ చిన్ని సీరియల్ అయితే సత్యం బాబు అనే క్యారెక్టరు మంచి క్యారెక్టరు. దానికి నాకు కొన్ని పర్సనల్ కనెక్షన్స్ ఉన్నాయి ఆ సీరియల్, ఆ క్యారెక్టర్కి. అది ఏంటి అనేది మన క్యారెక్టర్ ఎండ్ అయినప్పుడు, మన షూట్ అయిన తర్వాత నేను చెప్తాను ఎందుకు అనేది. అది నేను ఛానల్ వాళ్ళకి కూడా చెప్పలేదు, మీకు చెప్తాను. సో ఒక విధంగా కొంచెం మిస్ అవుతున్నాం ఆ చిన్నీని. ఇంకో విధంగా ఏంటంటే నాకు చాలా వేరే పనులు ఉన్నాయి. మనం యూట్యూబ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం ఎన్నాళ్ళు. మళ్ళీ యూట్యూబ్లో మీరు అడుగుతారు కదా ఎందుకు పెట్టట్లేదు, లేట్గా పెడతారంటే బికాజ్ ఆఫ్ సీరియల్స్ వల్ల. ఎందుకంటే మేము వేరే నెట్వర్క్ ఏమి ఇవ్వలేదు ఛానల్ అనేది. ఎడిటింగ్ అంతా నేనే చేసుకోవాలి, దగ్గర నుండి చూసుకోవాలి. ఒకవేళ వేరే ఎడిటర్ని పెట్టినా అది కూడా ఫైనల్ నేనే చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మంచి కంటెంట్ ఇద్దామని ప్లాన్ చేస్తాను. ఆ ప్లానింగ్కి ఇలా ఆలోచిస్తుంటే ఏడుతున్నావా బాధపడుతున్నావా అంటది. అదేం లేదు. సో ఇప్పుడు వాటిని వాకింగ్ తీసుకెళ్ళి, వర్షం కాబట్టి -1లకు వాకింగ్ తీసుకెళ్ళి రెడీ అవుతాను. సుష్మా కొంచెం లేట్ ఉంటుంది లాస్ట్ డెత్ సీన్ దీని తర్వాత. అది సత్యం బాబు క్యారెక్టర్ డెత్ సీన్. రవికిరణ్ ఎందుకు? రవికిరణ్ అనేవాడికి ఏమవుద్ది? మీరు అందరూ ఉన్నారు కదా, చెప్పు, నువ్వేం చెప్పాలి చెప్పు. సో బేసిక్ గా నేను ఈరోజు వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ చిన్ని సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పాను. ఎందుకు అని అంటే నేను రవి గారితో కలిసి చేస్తున్నానని. బట్ ఇదే చిన్ని సీరియల్ నాకు నచ్చట్లేదు కూడా. అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు కానీ రియల్ హస్బెండ్ అండ్ వైఫ్ కదా. ఇలాగా నాకు బేసిక్ గా నేను ఏ సీరియల్లో వీడియోగా చేయలేదు. యాక్చువల్గా ఏదైనా మీరు అడుగుతున్నారు కదా చిన్ని సీరియల్ నెక్స్ట్ ఏమవుతుంది ఎవరికి తెలియదు. సీరియల్స్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటాయి. మాకైతే ఇలాగా క్యారెక్టర్స్ అంటే జనరేషన్ చేంజ్లు ఇవి అవ్వచ్చేమో కానీ క్యారెక్టర్ చనిపోవడాలు ఇవి ఉంటాయని ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. కాబట్టి సుష్మా కొంచెం సడన్ గా షాక్ అయింది. ఐ మీన్ అదే ఇప్పుడు అలా అయితే వీడియోగా చేయాలంటే నేను వీడియోగా చేయను కదా, చాలా సీరియల్లో చేయట్లేదు, బేసిక్గా మ్యాక్సిమం చేయదు. అంటే నాకు పెళ్లికి ముందు కూడా ఒక సీరియల్ వచ్చిందండి. ఆ సీరియల్ కూడా నేను వీడియో అని అంటే మెయిన్ లీడ్ హీరోయిన్ గా వీడియో అని అంటే చేయలేదు. నేను వీడియో నాకు చేయడం ఇష్టం లేదని. బట్ కొంచెం అంటే ఎమోషనల్గా అనిపించింది నాకు. ఎందుకు అని అంటే వేరే ఎవరో హస్బెండ్ అయితే అలా అయినా
ఓకే, కానీ నా ఓన్ హస్బెండ్ కదా, కొంచెం అది నేను తీసుకోలేకపోయాను అనమాట. చాలా బాధగా, అలా ఎలా రాశారు రియల్ హస్బెండ్ అండ్ వైఫ్ అని తెలుసు కదా, అలాంటి క్యారెక్టర్ ఎందుకు డెత్ సీన్ ఎందుకు రాయాలి, నువ్వు కనిపించట్లేదు, లేదంటే ఇద్దరిని చంపేసేయచ్చు కదా అన్నది నా ఫీలింగ్. మరి వాళ్ళకి ఏమనిపించిందో అన్నది నాకు తెలియదు, కానీ నేనైతే లిటరల్గా వాళ్ళంటే చాలా కోపం వచ్చేసింది అనమాట. వాళ్ళే నాకు ఈ సీరియల్ వచ్చినా సరే ఎందుకు అలా చేశారు అని ఒక ఎమోషనల్గా నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఏం చేయలేం, మనం జస్ట్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్టులు కాబట్టి క్రియేటర్స్ వాళ్ళు ఏమనుకుంటే అది చెయ్యాలి, తప్పదు. అయితే యాక్టర్స్ కూడా కొన్ని చాయిసెస్ ఉంటాయి, అలాంటి చేయాలా వద్దా అనేది చెప్తాం, మేము చేయలేమంటే చేస్తామని నేను చెప్తాం. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు కూడా నచ్చితేనే ఒప్పుకుంటాం, నచ్చుకుంటే ఎవరు ఒప్పుకోరు. మేబీ డబ్బుల కోసం ఒప్పుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ అవసరానికి ఒప్పుకునేవాడు కొంతమంది ఉండొచ్చు, ఫేమ్ కోసం ఒప్పుకునేవాడు కొంతమంది ఉండొచ్చు. నేనైతే పర్టికులర్గా క్యారెక్టర్ నచ్చి చాలా కొన్ని ఉంటాయి అంటారు పారామీటర్స్, అవన్నీ నచ్చితేనే చేస్తాను అనమాట. బేసిక్ ఏదైనా మొదటి నుంచి అలాగే చేసుకుంటూ వస్తున్నాను, ఇది కూడా అంతే. పోలేండి, అంటే ఇంకా క్యారెక్టర్ పాడైపోయి ఇదయ్యే కన్నా చనిపోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఈ వ్లాగ్ వచ్చే టైంకి మీకు జనరేషన్ కూడా చేంజ్ అయిపోవచ్చు. యాక్చువల్ జనరేషన్ చేంజ్ చేస్తారా అంటే నేను చేయనని చెప్తా, నేను చేయను, వీడియోగా అసలు చేయనని చెప్తా. చెప్పకూడదు అలాగా, అది నీ చాయిస్, ఎందుకు చేయలేదు అని మీరు అడుగుతారు కదా. జనరేషన్ నాకు అంటే కలిసి చేసాము, కలిసి ఉంటేనే లాస్ట్ చేస్తే తను అనుకుందా, నేను అనుకున్నాను, బట్ ఇలా మధ్యలో ఇలా చేశారు, నాకు నచ్చలేదు. సో అంతే. అండ్ ఈ బ్లాగ్ వచ్చే టైంకి మేబీ సుష్మా కొత్త సీరియల్ కూడా మీరు చూస్తూ ఉంటారు. అంత పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారు, మరి ఇందులో చేయొచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. అది చాలా మెయిన్ ఇదన్నమాట, మెయిన్ లీడ్. సో అందుకని ఒప్పుకున్నాను. అది కూడా నన్ను అడిగింది, రవి ఇలాగా అంటే లేదు, క్యారెక్టర్ అనేది మనం పోషిస్తున్నప్పుడు చేయొచ్చు, తప్పలేదు. అందులో కూడా అది వీడియో ఏం కాదు కదా, ముత్తైదు. నేను బేసిక్ గా వీడియో నాకు అంటే వీడియో క్యారెక్టర్స్ చేయడం తప్పు అని అన్నా, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, విలన్ క్యారెక్టర్లు చేయరు, హీరోలే చేస్తారంటే ఎందుకు చేయొచ్చు కదా అంటే ఆ టైంకి వాళ్ళకి పోషించాలి, క్యారెక్టర్ ప్లే చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు. కొందరు మనకు అది సెట్ కాదు, ఫేస్కి సెట్ కాదు, ఎక్స్ప్రెషన్ సెట్ కాదు, నేను అలా చేయలేను, బాడీ లాంగ్వేజ్ సెట్ కాదు, లేదా అటైర్ సెట్ కాదు అనే రకరకాల విషయాల్లో కొందరికి ఇష్టం ఉండదు, చేయరు, దానికి ఏం తప్పులేదు. కొందరు సూట్ కారు, మనం చేద్దాం అనుకున్న అవతల పెట్టరు. ఇప్పుడు నేను చేస్తాను, నాకు కొత్త సీరియల్లో కూడా నేను ఎలా ఉన్నానో కామెంట్స్ లో పెట్టండి. సో ప్రస్తుతానికైతే రెడీ అయ్యి షూటింగ్ కి వెళ్ళాలి. సో అక్కడ ఫస్ట్ మా ఆయన వెళ్ళిపోతారు, అదే అందుకని ఇక్కడే ఒక 6 నిమిషాలు మాట్లాడేస్తాం. సో రవి గారు డెత్ సీక్వెన్స్ ఎలా అవుతుంది, తర్వాత ఏమవుతుంది, సారీ బుర్రా బుద్ధి ఉండాలి, ఏం సారీ సత్యం బాబు డెత్ నేను నాదంటే తప్పలేదు, మొగుడు చచ్చిపోవాలంటే మన రవి గారి డెత్ సీక్వెన్స్ చూడాలి. సత్యం బాబు అబ్బా ఏంటి, నేనేదో పొరపాటున స్లిప్ అయింది. బట్ అక్కడికి వెళ్ళాక రవి గారికి లాస్ట్ డే షూట్, నాకు ఇంకొక 3-4 డేస్ ఉంటుంది, అవన్నీ మీకు ఈరోజు చూపిస్తాను. సో అంతవరకు షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. రవి గారికి నాకు తెలుసు అక్కడ సత్యం బాబు క్యారెక్టర్కి డెత్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యి ఉంటుందేమో అని అనుకుంటున్నా. ఆ సిచ్యువేషన్ రావాలని ఏ వైఫ్ కోరుకోదు, కాబట్టి అది ఇంకా హర్టింగ్గా బాధగా అనిపిస్తుంది అనమాట. నాకే సంబంధం అయిపోయింది, మీరు నా గురించి ఎవరు ఆలోచించలేదు, జస్ట్ వెనక్కి వచ్చాను. ఏంటి మళ్ళీ చాలు పడిపోయింది తొక్కుతున్నారు.
నేను అనుకోకుండా అలా చేసానండి. అలా పగిలింది. కొన్ని చాలా రిస్క్. ఇలా జస్ట్ కట్ అయిపోయేది కాలు, కానీ అదృష్టం ఏం కాదు. నిజం కదా, కింద పగిలి ముక్క జస్ట్ మిస్. అదేనా ఇలా పడింది, ఇలా అన్నాను నేను. ఇంకేం చేయలేము. నేను చెయ్యను అన్నాను ఫస్ట్, కానీ అది ఎథిక్స్ కాదు. యాజ్ అన్ యాక్టర్గా అలా అనకూడదు అని చెప్పి బొట్టు తీయడం, గాజులు ఇరుక్కొట్టడం అలాంటివి అయితే చెయ్యనండి అని చెప్పాను. అలాంటివి ఉండవు అని కూడా చెప్పారు. మోస్ట్లీ అందరిది ఒక 1-2 స్కెడ్యూల్స్లో చేంజ్ అయిపోతుంది జనరేషన్ అన్నదే. ప్రస్తుతానికి అయితే షూటింగ్కి వెళ్ళిపోతాం. లాస్ట్ డే చిన్ని, లాస్ట్ షెడ్యూల్ మాకు, మీకు కాదు. అవునా, మీకు ఇంకా షెడ్యూల్ ఉంది. ఓవర్ యాక్షన్ చేయకురా. సత్యం బాబు చచ్చిపోతున్నాను ఫుల్ హ్యాపీ కదా నువ్వు. ఓవర్ యాక్షన్ చేయకురా. మాకు నిజంగా తెలియదు కానీ బనీ ఒకటి ఎక్స్ట్రా తెమ్మని చెప్పారు. ఎందుకని అమ్మ ఖచ్చితంగా విడమర్చి అడిగితే నిద్రపోయే సీన్ అని చెప్పారు. అంతవరకే మాకు తెలుసు. చనిపోతున్నారని చెప్పలేదా? మాకు ఎవరు చెప్పలేదు. నిద్రపోయే ఇప్పుడు మీ ఎదురుకుంటే మా పాప ఇది మళ్ళీ ఒక కళ కాదు కాదు, అయిపోతుంది నిజంగానే. సీరియల్ అయిపోతున్నాం. సీరియల్ అవ్వట్లేదు, జనరేషన్ చేంజ్. నెక్స్ట్ షెడ్యూల్ మీరందరూ హీరోలు అవుతారా ఇప్పుడు? అది విలన్, జింగ్ జింగ్ జింగ్. ఇడు హీరో. సత్యం బాబు లాస్ట్ డే అయిపోయింది. అది చిచ్చి హ్యాపీ ఏం కాదు. నువ్వు లేవు కాబట్టి నాకు రూమ్ ఒక్కతే ఇస్తారండి. సో లాస్ట్ డే వచ్చింది. వీళ్ళు కావ్యం మానేస్తా ఉండడం వల్ల వీళ్ళు చంపకుండా సత్యం బాబుని చంపేస్తున్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. వీడియోలు చండాలంగా ఉంటుంది. నిజంగానే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాకు. ఫస్ట్ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఎవరైనా అన్నారా? ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. ప్రాబ్లం ఏంటి చెప్పు. లైట్ ఏంటి? ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు సుష్మా. సినిమాలో కోట శ్రీనివాస్ గారు ఇలాగే వాళ్ళ అబ్బాయి చేశారట. అందుకే నేనేంటంటే ఈ సీన్ తర్వాత నువ్వు ఏదైతే ఏడ్ చేసి సీన్ ఉందో అందులో నేను చేయనని చెప్పాను. అర్థమైందా? సెంటిమెంటల్ గా కొన్ని వర్కౌట్ కావండి, అలాంటి వద్దు పెట్టద్దని చెప్పాను. అదంతా వేరే డమ్మీతో చేస్తారు, నాతో చేయడానికి లేదు. ఊరుకో, నాకేం కాదు. మనం సినిమా కూడా చేస్తాం. సబ్స్క్రైబర్స్ మా ఆవిడ ఏడుస్తుంది అంటే ఇది ఎమోషన్ కానీ కాదు, ఇది వీడియో తీస్తే అనేది ఆగుతుంది అనుకున్నా, ఆగలేదు. తన బాధ అది అనమాట. అయితే ఏంటంటే నెక్స్ట్ వెబ్ సిరీస్ సినిమా సుష్మా కోరిక నేను చెయ్యాలని నేను చేస్తా. మీరందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఆదరిస్తారా లేదా అనేది కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మీ అందరూ సపోర్ట్ ఉంటేనే చేస్తాం. ఎందుకంటే మిగతా ఆర్టిస్టులు పక్కన పెట్టండి, ఎవరైనా ప్రేక్షకులు చూస్తేనే సినిమా అయినా హిట్ అవుతుంది, ఎవరైనా స్టార్ అవుతారు. సో మీ ఆశీర్వాదం ఉండాలి, నాకన్నా సుష్మాకు ఉండాలి, నాకుంటే కూడా మంచిదే. సో ఒక మంచి వెబ్ సిరీస్తో కానీ సినిమాతో కానీ మీ ముందుకు రావాలని కోరుకుంటున్నా. వస్తాను, మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? చెప్పాను చూడు, ఇదిగో చూడు, నువ్వు చెప్పు, నువ్వు ఆశీర్వదించు చెప్పు. అలాగే ఏడు తగ్గుతుంది, అందుకోసం నేను చెప్పేది. ఎందుకు ఏడవడం? చెప్పాను చూడు. నువ్వు నీకు వెబ్ సిరీస్ చేయడం ఇష్టం కదా? ఇష్టమా కదా? నువ్వు అడిగేవా లేదా? చేసి చూపించలేవా అన్నావా? నేను చేసి చూపిస్తాను. ఓకే, ఇది వదిలేసి ఎన్ని సీరియల్ చేయలేదు మనకి, కొత్త ఇది ఫస్ట్ టైం మనకేనా? ఆడికి ఉండాలి. సరే, మా ఆవిడ ఏడు బాపట్లేదు, వీడియో తీస్తున్నా ఏడు బాపట్లేదు. మళ్ళీ ఇది కంటెంట్ కోసం నువ్వు ఏడు పాపు, అప్పుడు ఆపుతాను. ఓకే, ఆపింది కొంచెం ఆపండి. నాకేం కాదని చెప్తాను, నా మాట నిజం వద్దా?
బాలవాకు నేను బాలుడిని, బాలవాకు బ్రహ్మవాకు అవుద్దని. నేను బాలుడు కాదండి, 40 ఏళ్ళ బాలుడు నేను. అందుకని కావాలంటారే అదేదిరా ప్రూఫ్ ఏదిరా అర్థం పైన ఊరు తెలుస్తుంది నీకు. మళ్ళీ కరెక్ట్ ఇందాక నేను చెప్పాను ఏమండి సీన్లో అర్థం పగలు కొడదామండి బాగుంటుంది అన్నాను. వద్దొద్దు అన్నారు. సరే అండి అని షూటింగ్ చేశాను. షూటింగ్ చేసినప్పుడు చూడు ఏమైందో. చూసారా నవ్వించాను. కట్ అయిపోయేది. ఎరా ఎంత ఎన్ని ముక్కలు పడ్డారా నవ్విస్తుందా? చూసారా నవ్విస్తుంది. వీళ్ళందరూ ఏంటి అన్న నువ్వు పగలు కొడతాను అన్నావు, పగలు కొట్టాను. నేనేమన్నాను రాయితో పగలు కొడదాం అన్నాను. వద్దన్నారు. సరే నేను చెప్పినట్టే చేద్దాం తొయ్యమన్నారు. తోసి పగిలిపోయారు. సో నా బాలవాక్కు బ్రహ్మవాక్కు అనమాట. అది పగులుతుందని పగిలిపోయింది. అలాగే మనకేం కాదు. లైఫ్లో ఎప్పుడు నేను ఈ సీన్ చేయను అని చెప్పలా. ఫస్ట్ టైం నేను ఇలా అయితే చేయను, బాడీ ముందు కూడా యాడ్ అవ్వను అని చెప్పాను. ఎందుకో నాకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఏమో నాకు అంటే ఓవర్గా థింక్ చేస్తున్నాను అని అనుకోవచ్చు, వాళ్ళని తిట్టుకోవచ్చు ఎందుకు ఇవి ఇలా చేస్తుంది అని. బట్ స్టిల్ ఏమో నాకు అది అసలు తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. సో నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ప్రస్తుతానికి అయితే. ఇంకా రెడీ అవ్వాలి తప్పదు కాబట్టి రెడీ అవుతా. వాళ్ళకైతే చెప్పాను నేను చెయ్యను, బాడీ ముందు యాడ్ అవ్వను అని. ఎప్పుడైనా సరే లైఫ్లో చచ్చిపోతే నేనే ముందు చచ్చిపోవాలి మా ఆయన కన్నా. మా ఆయన లేకపోతే నేను బ్రతకలేను, అది మా ఆయనకు కూడా తెలుసు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఏ ప్రాజెక్ట్ చేయకూడదు, చేయను కూడా. నా కోరికలని అవన్నీ ఇవన్నీ అనుకుంటే ఇలాంటివి పెట్టినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలాంటి సీన్స్ పెడతారు అని. సో వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఎటువంటి ప్రాజెక్ట్ సీరియల్స్లో మెయిన్ స్పెషల్లీ యాక్టింగ్లు చేయకూడదు. సినిమాలు అంటే ముందే వాళ్ళకి స్టోరీ చెప్తారు కాబట్టి సీరియల్లో వాళ్ళకి నచ్చితే అంటే క్యారెక్టర్ కంటిన్యూ చేస్తారు, నచ్చకపోతే తీసేయడం లేకపోతే అలా చేస్తూ ఉంటారు. కాబట్టి సీరియల్స్లో మాత్రం ప్రత్యేకించి మొగుడు పిల్లలు కలిసి యాక్ట్ చేయకూడదు. ఇంకెప్పుడు నేను రవిగారితో కలిసి యాక్ట్ చేయను, ఇదే లాస్ట్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్గా, ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్. అది నేను అనుకున్నా. ఒకవేళ చేసినా కూడా ఇలాంటి సీన్స్ ఉంటే కనుక చెయ్యను అని ముందే చెప్తా. నేను అసలు మామూలుగా పట్టుకొని చేయడం అది అయితే చెయ్యను అని చెప్తాను వేరే వాళ్ళతో. బట్ ఇలాంటి సీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఇలాంటి సీన్ ఉంటుందని. అది అలా పెట్టేసరికి నేను అసలు తీసుకోలేకపోతున్నాను. నాకు అసలు గుండెల్లో నొప్పి, గుండెల్లో బరువు, బాధ అన్నీ వచ్చేస్తున్నాయి. రెడీ అవుతా. ఓకే ఓకే ఛానల్ ఇప్పుడు మనం ఛానల్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఛానల్ రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఛానల్ మనం సెంటిమెంట్స్ చెప్పాము. ఓకే మళ్ళీ బలవంతంగా ఎలా చేస్తారు? ఒక మనిషి చెప్పేస్తారా ఏంటి? నేను మాట్లాడతానా? గొడవ ఏం పెట్టుకోను సుష్మా, నేను రూల్స్ అడుగుతున్నాను. మనిషి చచ్చిపోవాలా ఏంటి? చెప్పాను నేను అదే చెప్పాను ఆమె చేయను అందయ్యా అని చెప్పేసాను నేను. ముందే తెలిస్తే నేను ముందే ఇలాగ 10 సార్లు మాకు మొదటి నుంచి ఏంటంటే ఏదైనా అనుకున్నాం అనుకోండి ఇలా అది అయిపోతుంది. అమ్మయ్యా ఒక బిట్ అయింది, ఎండింగ్కి దగ్గరలో ఉన్నాం. సుష్మా ఏడుస్తుంది, ఏం తెలియదు. చూద్దాం. చాలా కంట్రోల్ చేసుకున్నా, మళ్ళీ నార్మల్ అవుతున్నా. బట్ స్టిల్ ఆ సీన్ తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. సో సర్లా శారీ అయితే కట్టేశాను. ఈ సీరియల్ చిన్ని సీరియల్ స్టార్టింగ్లో ఈ చీర కట్టుకున్నాను అనమాట. రవి గారు నేను కలిసి చేసిన ఫస్ట్ సీన్. తర్వాత మళ్ళీ
రవి గారితో అనకూడదేమో, సత్యం బాబుతో ఎండ్ సీన్ చేస్తున్నాను ఈ చీరతోనే. సత్యం బాబు ఉండరు, బట్ ఆయన గురించి తెలిసేది ఎండ్ సీన్. అండ్ ఈ స్టిక్కర్ ప్యాకెట్లో ఒకటే స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ ఎప్పుడైతే నేను పెట్టుకుంటానో ఆ రోజు వాడతానో ఆ రోజు చిన్ని సీరియల్ అయిపోతుంది అని నేను నార్మల్గా అనుకున్నా. అందుకని ఇది దాచేసాను మేకప్ బ్యాగ్లో. ఇంకా మిగతావన్నీ వాడతాను కానీ ఈ స్టిక్కర్ వాడలే, దాచేసాను. సో చిన్నికి నాకు రుణానుబంధాలు పోతున్నాయి చిన్ని సీరియల్కి నాకు. సో లాస్ట్ స్టిక్కర్, లాస్ట్ అయిపోయింది. సో చిన్ని కూడా అయిపోతుంది. కొంతమంది అనుకోవచ్చు, మీరు నార్మల్గా స్టిక్కర్ ఏమీ పెట్టుకోరు కదా, మరి మీకు ఎందుకు ఈ సెంటిమెంట్స్ అని. సెంటిమెంట్స్ అనేవి ఎవరికైనా ఉండొచ్చు. బొట్టు పెట్టుకుంటేనే ప్రేమ ఉంది, మంగళసూత్రం వేసుకుంటేనే ప్రేమ ఉంది అన్నది నేను అనుకోను. మనసులో ఉండాలి, కానీ ఏ ఆడది అది పోవాలని అయితే కోరుకోదు. రెడీ అయిపోయా. చూడు స్క్రీన్ గార్డ్ చూస్తే గట్టిదే ఫోన్ తెలుసా, 2 సార్లు పడింది, 2 సార్లు సేమ్ ప్లేస్ లో పడింది. అబ్బా ఇది కంటిన్యూటీ బాగా మేనేజ్ చేసింది. ఇలా కొడితే ఎగిరి పడింది. మన ఫోన్ తీయటం ఎలా కష్టం. అందుకే చంపేస్తున్నారు కదా. కాదు, బాగా చేస్తున్నారనే కదా చంపేస్తున్నారు క్యారెక్టర్. మార్నింగ్ సార్ కూడా ఎగ్జాక్ట్ అదే అనుకున్నాను. గట్టిదే ఫోన్ కావాలి మళ్ళీ కంటిన్యూటీ. రెడీ ఎంత 10 నిమిషాలు రెడీ ఉందా? ఏదైనా దిగుతుంది. అబ్బాబ్బా నన్ను ప్రశాంతంగా పూజ చేసుకొని ఇవ్వరా? లోహిత, నీకు గుర్తుందా ఫస్ట్ సీన్కి ఇదే వేసుకున్నావు? నువ్వు ఇదేనా? లాస్ట్ సత్యంబాబుతో లాస్ట్ అంటే తాతని ఉండరు, బట్ దాంతో కూడా లాస్ట్లో మేము ఇదే. నువ్వు ఫస్ట్ సీన్ ఇదే వేసుకున్నావా? కాదు కదా, నువ్వు ఇదేనా? మా అమ్మ ఇది వద్దన్నారో కానీ నేను వేసుకుంటాను అనుకోకుండా. నేనైతే ఇది వేసుకోవాలనే వేసుకున్నాను, వీళ్ళు అనుకోకుండా. మేడం ఏడవద్దు అసలు, ఇప్పుడే వద్దు. షాక్ అయ్యా, అలా ఉండిపోయింది అంతే. షాక్ పడిపోండి అమ్మా. చిన్ని పెట్టండి, చిన్ని ఇడ్చి కొంచెం. సీన్ అయితే అయిపోయినట్టే అనుకుంటా. మోస్ట్లీ మిగతా కార్యక్రమాలు చేస్తే నేను ఉండకపోవచ్చు. సీరియల్ స్టార్టింగ్ అప్పుడు ఇన్ బిట్వీన్ మీరు వీడియో అవుతారు అవేమి నాకు చెప్పలేదు. చెప్పుంటే సరే అని అప్పుడే ఒప్పుకునేదాన్ని, లేకపోతే ఒప్పుకోకపోయేదాన్ని. నాకు ఒకరు చెప్పారు, ఇక్కడ కోట శ్రీనివాస్ గారు అంట గుణ మూవీలో, గుణ ఏదో యజ్ఞం ఏదో సంథింగ్ మూవీలో వాళ్ళ అబ్బాయితో చేశారంట. వాళ్ళ అబ్బాయి అతని ముందే చనిపోయినట్టు ఏడుస్తున్నట్టు అలా చేసేసరికి నెక్స్ట్ రియల్ లైఫ్లో కూడా వాళ్ళ అబ్బాయి చనిపోయి ఆయన చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారని అన్నారు. ప్లస్ సౌందర్య గారిది కూడా ఏదో చెప్పారు. సో అవన్నీ విన్నాక నాకు మెంటల్గా కూడా నేను ఐఎమ్ నాట్ రెడీ టు డూ అనమాట. యాక్చువల్గా నేను ఎప్పుడు చెయ్యను అని చెప్పను, సరే చేసేద్దాంలే అని అనుకుంటా. బట్ ఈరోజు నా వల్ల కాలేదు, అంతా ఎక్కి ఎడ్ చేశాను. ఏమో మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావట్లా. సో నాకైతే షూట్ అయిపోయింది. మహా అయితే ఇంకొక 1-2 days ఉంటుందేమో. అదైతే నాకు కూడా అయిపోతుంది నాకు తెలుసు. ఈ సీరియల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నీలో నేను ఇంత బాగా పర్ఫామ్ చేయడానికి కారణం ఫస్ట్ రవికిరణ్ గారు, అండ్ సెకండ్ విజయకృష్ణ సార్, మా చిన్ని సీరియల్కి ఫస్ట్ డైరెక్టర్ అనమాట. నేను ఆయనకి చాలాసార్లు చెప్పాను, అయ్యో ఏముంది మేడం అని అనేవారు. బట్ ఆ సార్ నా చేత ఇంకా బాగా చేయాలని ఎంకరేజ్ చేసి నా చేత సరళ క్యారెక్టర్ అంత బాగా పర్ఫామ్ చేయించారు.
ఈవెన్ రవి కూడా ఇలా కాదు అలా చేయాలి అది అని చెప్పి నా చేత ఎన్నో కరెక్షన్స్ చెప్పి అంటే ఇలాగ గైడెన్స్ ఇస్తారు కదా, అలాగ రవి కూడా నాకు గైడెన్స్ ఇచ్చి చేయించారనమాట. సో వాళ్ళకి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ స్టార్మా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ వల్లే అంటే రవి గారు పక్కన వేరే ఆర్టిస్టులను కూడా పెట్టి లుక్ టెస్ట్ చేశారు. బట్ ఫైనల్ అయితే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, మనకు ఒకరు ఎవరైనా అవకాశం ఇస్తేనే కదా మనం ఏంటో ప్రూవ్ చేసుకోగలం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ స్టార్మా టీమ్కి. చిన్ని నాకు ఎంత ఇష్టమో ఈరోజు సీన్తో అంత ఇష్టం లేకుండా పోయింది. చిన్ని వల్ల నాకు కొన్ని మెమరీస్ అయితే నా బుక్లో, నా లైఫ్ పేజ్లో కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ నాకు అవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. సో ఆ విషయంలో థ్యాంక్స్ టు స్టార్మా. అండ్ అంతే, ఐఎమ్ గోయింగ్ టు మిస్ చిన్ని. ఎందుకున్నా అయిపోయింది కదండి. సో నాకైతే అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. రవి గారికి ఇంకా సీన్ ఉంది. మొత్తానికి చిన్ని సీరియల్లో సమాప్తం. బై బై చిన్ని. మొత్తానికి అలాగా జరిగిందనమాట. ఫైనల్లీ బ్యాక్ టు హోమ్. ఇందాక ఏదో డిస్కషన్లో అన్నాను, కరెక్ట్గా విషయం మళ్ళీ చెప్తాను. విక్రమార్క అంటే కొన్ని సినిమాల నుంచి మంచి డైలాగ్ నేర్చుకోవచ్చు. అలాగే విక్రమార్కుల్లో ఒక డైలాగ్ ఉంది, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బేరుకుండకూడదు, చనిపోయే ముందు నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్. అలాగే మన క్యారెక్టర్ ఏదైనా అంతే నవ్వుతూ చక్కగా వెళ్ళిపోవాలి. తప్పు వాళ్ళకి ఉందనుకోండి, సమాజం చూసుకుంటుంది, దేవుడు చూసుకుంటాడు. అందుకని నేను అంతే హ్యాపీగా చిన్నిని క్లోజ్ చేసి, చిన్నీలో నా క్యారెక్టర్ క్లోజ్ అవుతుంటే వెళ్తున్నాను. సో మళ్ళీ మనం లాగ్లో కలుస్తాం. అలాగా ఇది వేరే ప్రాజెక్ట్ మర్చిపోయాను, చెప్పాను కదా సినిమాలు చేస్తాను, వెబ్ సిరీస్ చేస్తానని. సో చూస్తూ ఉండండి. అండ్ మీరు కామెంట్లో పెట్టమన్నాను, మధ్యలో ఏదైనా స్కిప్ చేసి చూడబోతే మళ్ళీ చెప్తున్నాను. మీరు కామెంట్లో పెట్టండి, వెబ్ సిరీస్ చేసి మీరు ఆదరిస్తారా లేదా, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే మాకు ధైర్యం, ఒక మీరు ఎంతమంది లైక్లు చేస్తారు అనేది చూసి మాకు ఒక మినిమం అంత వ్యూస్ వస్తాయని ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి ఒక 20,000 మందైనా 30,000 మందైనా 1,00,000 మందైనా లైక్లు చేస్తే 1,00,000 వ్యూస్ అయినా వస్తే వెబ్ సిరీస్ చేస్తే కనీసం నాకు అని అనిపించింది. కంటిన్యూ బాగోకపోతే కంటిన్యూ చేయొద్దు, ఫస్ట్ ఎపిసోడ్కి మాత్రం ఎంతమంది చూస్తారనేది లైక్ చేసి చెప్పండి. ఎప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను అక్కడ సుష్మా సిచ్యువేషన్ అయితే తెలియదు. అయిపోయింది ఆట. ఇక నుంచి నేను డిసిప్లిన్లో పెట్టాను, నేను ఖాళీగా అయిపోయింది. ఓకే ఆడు మనసులో మాత్రం ఎందుకురా అయిపోయింది వీడికి షూటింగ్, వెళ్తే వాడని ఫీలింగ్ కాదా? ఓకే మన సినిమాలు చూసుకోవచ్చు అప్పుడు ఫ్రెష్. సో ఫైనల్ గా అయితే రవి గారు ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు అమ్మయ్య హాయిగా మా ఆయన ప్రశాంతంగా మా అబ్బాయిని చదివిస్తారంట ఆయన వర్క్లతో పాటు. అదేనా మనం ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి కదా. అట్లీస్ట్ ప్రతి దాంట్లో కూడా పాజిటివిటీ వెతుక్కునేవాడే సక్సెస్ఫుల్ పర్సన్ అంట. అందుకని మనకి అది పోయింది కాదు, అది పోవడం వల్ల మనం ఏదైనా మంచి చేస్తామా అని అనుకోవాలి. సో మన డబ్బులు సంపాదించడం కన్నా పిల్లల్ని మంచిగా తయారు చేయడం ఇంపార్టెంట్. కాబట్టి అట్లీస్ట్ మినిమం కేర్ కానీ టైం ఇవ్వడం కానీ నాకు కొంచెం కుదురుతుంది. అట్లీస్ట్ సుష్మా మెయిన్ నేను వైజాగ్ వెళ్ళాలి, మర్చిపోవాలి, అది చెప్పలేదు యాక్చువల్గా. మా అమ్మకి అసలు ఒంట్లో బాగోట్లేదు, హాస్పిటల్కి రావట్లేదు. ఇంకోటి నేను ఇంటికి వచ్చేసరికి సుష్మా కండిషన్ ఏంటంటే సుష్మా ఓకే మార్నింగ్ అంతా ఏదైనా కానీ ఎంతసేపు ఏదైనా ఇచ్చేస్తున్నాయి కాబట్టి మా నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంతే. రవి గారు ఒకటి చెప్పారు, మనం వెళ్ళకపోయామనుకో అయ్యో మా అమ్మకి బాగాలేనప్పుడు చూసుకోలేదే అని బాధపడతావు లైఫ్ లాంగ్. సో కంపల్సరీ నువ్వు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు. లేనప్పుడు వాళ్ళ వాల్యూ తెలుస్తుంది అని అంటారు. అలా కాకుండా ఉన్నప్పుడే చూసుకుంటే వాళ్ళ వాల్యూ ఇంకా పెంచిన వాళ్ళం అవుతాం. లైఫ్ లాంగ్ గిల్టీ ఉంటుంది. మనం ఇప్పుడు పిల్లల్ని చూడాలి, తల్లిదండ్రుల్ని చూడాలి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.